నిన్న జగన్ గారి పర్యటనలో చూసుకుంటే పోలీసులు బార్కెట్లు అడ్లు పెట్టి జనసంద్రాన్ని ఆపాలని చాలా ట్రై చేశారు. కానీ వెనకాలన్న నాయకులు ఎవరైతే సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అంబటి రాంబాబు గారు బార్కెట్లను తోసేసి ఇలా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. దాని మీద ఆయన మీద ఈరోజు కేసు ఫైల్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటంటారు సార్? అలా ప్లకార్డ్ చూపించిన వదలలే, మరి అంబటి రాంబాబు వదులుతారేట, అసలు వదలరు. వాళ్ళు మొత్తం సెటప్ పీపుల్ ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి వాయిస్ ఇస్తున్నారో వాళ్ళందరినీ నిలువరించడానికి, అరెస్టులు చేయడానికి ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తుంది. అందులో అంబటి రాంబాబు ఆయన శాసనాలు చెప్పాడు కూడా, మీరు ఎప్పుడు చెప్తే నేను బట్టలు కూడా సర్దుకొని రెడీగా ఉన్నాను వచ్చేస్తానని. వాళ్ళే ఇప్పుడు నియంత్రిస్తే నియంత్రించబడే వాళ్ళు కాదు వాళ్ళు. ఓకే, బార్కేడ్లు నిన్ను పెట్టింది ఆ రూట్లోకి వెళ్ళొద్దనో వెళ్ళకొనివ్వకూడదనో కాదు కదా. ప్రయత్నిస్తున్నప్పుడు అంతమంది ఉన్నప్పుడు అనవసరంగా దాన్ని ఇష్యూని ఫ్లేరప్ చేయకుండా పక్క తీస్తే వెళ్ళిపోతే అయిపోద్ది అన్న దగ్గర కొంచెం ఓవర్ ఎంతూజియాజం చూపించాడు. ఇప్పుడు ఎక్కడ లేనిది అక్కడ ఆ పాయింట్ ఒక దగ్గర అంబటి రాంబాబు ఉన్న దగ్గర అన్న దగ్గర మిగిలిన అందరూ ఎలా వెళ్ళారో తెలుసు కదా. నియంత్రిస్తే నియంత్రించబడడానికి మాబ్స్ అండి. అది ఒకళ్ళిద్దరైతే మీరు ఏదో నియంత్రించవచ్చు. అప్పుడు మీకు అంత ఇది ఉన్నప్పుడు అంబటి రాంబాబుని హౌస్ అరెస్ట్ చేయవలసింది. అవును, చేయాల్సింది. అవన్నీ వదిలేసి ఏదో విధంగా ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుదాం అన్న కాన్సెప్ట్ మీరు డ్రైవ్ అవుతావు. అంబటి రాంబాబుని బయటకు వదిలేరంటే ఆయనతో వచ్చిన క్యాడర్ని ఆయన కాపాడుకోవడానికి వెళ్తాడు కదా. అలా అప్పుడు అడ్డు పెట్టారు. అప్పుడు ఆయన ఖచ్చితంగా వాళ్ళకి హీరోయే కదా, ఆయన వెనకాల వచ్చిన క్యాడర్కి. సో హీరో ఏం చేస్తాడు? వీళ్ళని ముద్దెట్టుకుంటాడు ఏంటి? లేదా బ్యారికేడ్లు అడ్డు పెడతారు, గేట్లు కెబుక్కుమని తన్నేళ్ళడు, లారీలతో గుద్దించాలడు. అదే అది తప్ప రైట్ అన్నది పక్క తీయండి. అది మూమెంటరీ ప్రొవకేషన్. అది మూమెంటరీగా నియంత్రిస్తే ఒక నాయకుడు వెనకాతలో ఉన్న క్యాడర్ ముందు నియంత్రించబడ్డాడు అన్నది అతనికి. ఇప్పుడు గతంలో లోకేష్ గారిని ఆయన అతి రివర్ట్ అయిన విధానం, చంద్రబాబు నాయుడు గారి ప్రొవకేషన్, ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? వాళ్ళు అలాగే ఉంటారు. ఒక ఎమ్మెల్యేలు వాళ్ళు రాజకీయాల్లో ప్రజానాయకులు, ప్రజల క్షేత్రంలో ఒకటి రెండు సార్లు గెలిచిన వాళ్ళు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు ఒక డైమెన్షన్స్ ఉండవు అంటే చాలా తప్పది. వాళ్ళు అవన్నీ ఉండబట్టే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ పాలిటిక్స్ చేయగలుగుతారు. అంతేగాని అంబటి రాంబాబుని నిలువరించేస్తే ఆగిపోయాడట అంటే ఇంకేముంది. ఏదైతే లాస్ట్ టైం కూడా పోలీసులతో ఒక వాగ్దానం జరిగింది, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఈ అంబటి రాంబాబు గారికి పోలీసులకి మధ్య చెడతలేదా, లేకపోతే పోలీసులే అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేశారా ఎక్కువ? ఎవరిని చేయరండి. మీరు పెద్దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆపాదించకండి సార్. దే ఆర్ పొలిటికల్ క్లస్టర్స్లో నలిగిపోతున్నారు వాళ్ళు. అంబటి రాంబాబుని నిలువరించండి, ఆర్డర్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? నిలువరిస్తున్నారు. నిలువరించినప్పుడు నన్ను ఎందుకు నిలువరించారు? గర్వ చేయకుండా గాంధీ మహాత్మాల చేతులు కట్టుకుని నన్ను నిలువరించండి, నన్ను తాళ్ళతో బంధించండి, జైల్లో పెట్టండి అని ఎవడో అంటాడా? ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే ఎవడో ఊరుకోడండి. ఇప్పుడు అంబటి రాంబాబుని ఎక్కడ కలెక్టరేట్లోకి నలుగురు కాకుండా ఇంకా ఎక్కువ మంది తేలితే నిలువరిస్తే రైట్. ఆయన ఇంటి దగ్గర బయటకు వస్తే నలుగురు కన్నా ఎక్కువ ఉన్నారని నిలువరిస్తే అక్కడ ఆ కాంటెస్ట్లో అక్కడ తిరగబడు. మీరు ఈ తపెల్లా ఛానల్ చూస్తే బుర్ర పాడైపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఆ బ్రహ్మానందంగా ముందే కథ రాసుకుని రెడీగా ఉంటారు. వాళ్ళు సాయంత్రం స్క్రిప్ట్ రెడీ సార్ అని, దానితో నెల విద్వాంసులు ముసలాళ్ళు వస్తారు. ఇంక అంతలేని కాదు, జయప్రదలాగా బాబు గారికి అంత కష్టం పెట్టారని ఈ లీడ్ చేస్తూనే ఉంటారు అక్కడ కూర్చొని. సో అలాంటి మనతో కాదు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మనం ఇందులో క్రెడెన్షియల్స్ ఆలోచిద్దాం. అతను కలెక్టర్ ఆఫీస్ దగ్గర పని చేస్తే తప్పు అన్నది ఇది కథ రాశాడు. దానికి అంబటి రాంబాబు రియాక్షన్ ప్రజలకు చూపిస్తూ ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిందంటే ఎవడు ఊరుకుంటాడు? ఓకే, అది అక్కడ నెరేటివ్. ఇక్కడ ఇంతమంది కనబడుతుంటే ఇంకా ఆపడానికి ప్రయత్నిస్తే వెళ్తున్నారు కదా అందరూ, మా ముందు వాళ్ళు వెళ్ళారు తర్వాత వెళ్ళారు, నన్నే ఎందుకు స్పెసిఫికేషన్ అన్నప్పుడు బ్యారికేడ్లు అప్పుడు తీస్తే అన్న కోణాల్లో చూస్తే బాగుంటుంది. అంతేకాని అంబటి రాంబాబు బ్యారికేడ్లు ఎరగొట్టాడట, బ్యారికేడ్ ఎత్తేసాడు అంటే అవన్నీ తప్పే. అసలు అంబటి రాంబాబు గారిని దీనికన్నా ముందు ఆయన హౌస్ అరెస్ట్ చేస్తే అప్పుడు రైట్ అని చెప్తాను నేను. ఇంకా న్యూస్ వైరల్ అయ్యింది కదా సార్, అలా అయితే అది తర్వాత విషయం అండి. లా అండ్ ఆర్డర్ నువ్వు ప్రొటెక్ట్ చేయాలంటే ముందు హౌస్ అరెస్ట్ చేయి. ఓకే, అప్పుడు మాట్లాడు. హౌస్ అరెస్ట్ కాకుండా అక్కడ దాకా వదిలి ఈ బార్కేడ్లు అడ్డు పెట్టారు ఆయన ఖచ్చితంగా బాహుబలి అవుతాడు. అవునవును, ఆఫ్కోర్స్లీ ఇప్పుడు అదే వైరల్ అవుతుంది, అందుకనే వైరల్ అయింది అది. అంబటి రాంబాబు గారిని ఎందుకు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి తప్పించారంటారు? కర్నూలు సభకు 100 కారణాలు ఉంటాయి. తప్పించవచ్చు. ఇప్పుడు ఒక పార్టీ అధినాయకుడు ఆయన సత్తెనపల్లిలో నన్ను ఇన్ఛార్జిని తప్పించారు, నేను వెళ్ళడం మానేశాడు. లేకపోతే ఇదే ఆయన ఎవరు నాగమల్లేశ్వరరావు గారు చనిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించకుండా ఉండిపోయాడా? మరి సరే జరుగుతున్నవి గమనించండి. మనం ఒక పార్టీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఒక వ్యూహంతోనే వెళ్ళారంటారా ఆ విషయంలో? ఎవరు వ్యూహం?
ఈ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచారు, సత్యనపల్లి వెళ్ళిపోతున్నారు, నామమల్లేశ్వరరావు గారు విగ్రహావిష్కరణకి వెళ్తున్నారని ఏమైనా ప్రోగ్రాం అప్పటికప్పుడు డిసైడ్ అయిందా, ముందు నుంచే ఉందా? మరి వ్యూహం ఏముంది, వల్లకాడ వ్యూహం దాంట్లో.